హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సింప్లిఫికేషన్ ట్రిక్స్ యూజ్ చేసి సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ని తక్కువ టైంలో ఎలా చేయాలి. ఓకే, ఫస్ట్ లెక్క చూద్దాం. 1/√9 - √8 -1/√8 - √7 + 1/√7 - √6 -1/√6 - √5 + 1/√5 - √4 = 7. ఇది చేయడానికి, ఇది చదవడానికే మనకి ఒక 5 to 6 seconds పడుతుంది. కానీ దీన్ని 3 to 5 secondsలో దీన్ని ఎలా చేయాలి. ఓకే, షార్ట్ కట్. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా అంటే ఏం కాదు, 1/d. d అంటే డిఫరెన్స్, ఈ రెండిట్ల మధ్య అలా డిఫరెన్స్ అన్నట్లు కామన్గా ఒకటే ఉంది. 1/d. బిఆర్ బిగ్ అనుకుందాం. బిగ్ ప్లస్ ఆర్ మైనస్ స్మాల్, ఇది ఫార్ములా. ఓకే, బిగ్ అంటే ఈ ఎంటైర్ అన్నట్లో రూట్ వాల్యూ ఏది పెద్దది, ఈ ఎంటైర్ లెక్కలో రూట్ వాల్యూ 9 పెద్దది. ఓకే, స్మాల్ అంటే అన్నట్లో ఏది చిన్నది, ఇక్కడ 4 చిన్నది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సబ్మిట్ చేద్దాం. ఫార్ములాలో డిఫరెన్స్ అంతా డి అంటే డిఫరెన్స్ అన్నమాట, 1/1. ఓకే, ఇంటూ బిగ్ వాల్యూ అంటే ఎంత, 9, √9ని 3 కింద రాసుకోవచ్చు, స్క్వేర్ నుండి బయటికి తీసుకొని 3. నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ ఉందని డౌట్ రావచ్చు. ఈ కాకుండా ఈ సంబంధం లేదు, ఈ వదిలేండి. ఈ రెండిట్ల మధ్య వాల్యూలు ఉన్నాయి కదా, అది ప్లస్ మైనస్ చూసుకోవాలి. ఒకవేళ క్వశ్చన్లో మైనస్ వచ్చిందనుకో, ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి. అదే క్వశ్చన్లో కానీ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకు మైనస్ వచ్చింది కాబట్టి స్మాల్ వాల్యూ √2, √4 అంటే 2. 1/1, 3 + 2 అంతా 5. 1 into anything 1, సేమ్ వాల్యూ వస్తుంది 5. ఆన్సరు 5 అన్నమాట. ఓకే, అంతే. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మైనస్ వస్తే ప్లస్ పెట్టుకోవాలి, ప్లస్ వస్తే మైనస్ పెట్టుకోవాలి, అంతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏది బిగ్ వాల్యూ ఏది స్మాల్ వాల్యూ చూసుకోవాలి, డిఫరెన్స్ చూసుకోవాలి. ఓకే, ఆన్సర్ 5. ఇంకో లెక్క చూద్దాం. సెకండ్ లెక్క 3 + 1/√5 + √5. ఈ సాధారణకి ఎక్కువ టైం పడుతుంది, చూడండి. √5 + √6 + 1/√6 - √7 + 1/√7 + √8 + 1/√8 + √9. సేమ్ లెక్క. ఈ 3ని అందాకాల వదిలేండి, జస్ట్ మనం ఫస్ట్ రూట్లోనే చేసుకుందాం. ఫార్మాట్ 1/d. బిగ్ అంటే బి అనుకుందాం, అంత రాసుకోలేం కాబట్టి. స్మాల్ అంటే ఎస్ అనుకుందాం. డిఫరెన్స్ ఎంత ఉంది అన్నట్లకి డిఫరెన్స్ ఒకటి ఉంది, 1/1. బిగ్ ఎంత, 9 అంటే 3. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. ఓకే, స్మాల్ ఎంత, 4 అంటే ఎంత, 2. 1 వచ్చింది. మనం ఇందాక ఇక్కడ ఇది వదిలేసాం అంటే 3 + 1, ఈ 1 అది ఎంత, 4. ఆన్సర్ 4 అన్నమాట. 3 + 1 4 అంటే ఇక్కడ 3ని ఇవి వచ్చిన దీని వాల్యూ అంతా 1 వచ్చింది. 3 + 1 4 వాల్యూ. ఇంకో లెక్క చూద్దాం, ఇంకో కొద్దిగా మోడల్ మారుతుంది. థర్డ్ లెక్క 1/2 + √1 + 1/√3 + √2 + 1/√4 + √3 + 1/100 + 1/99. సేమ్ మోడల్ అన్నమాట. 1/d. d అంటే డిఫరెన్స్, బి అంటే బిగ్, ప్లస్ ఆర్ మైనస్ స్మాల్. డిఫరెన్స్ ఎంత ఉంది, ఒకటే ఉంది. ఇలా చూసుకుని ఒకటే ఉంది కాబట్టి 1/1. బిగ్ అంటే 100 ఉంది, 100 రూట్లో 100 ఉంది, దాని రూట్లో నుండి బయటికి తెస్తే ఎంత, 10 అవుతుంది. 10. స్మాల్ ఎంత ఉంది, √1.
1 స్క్వేర్ అన్న అదే 1 అన్న అంతే. అంటే ఇక్కడ ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్లస్లు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ మైనస్ వేసుకున్నాం 1 అంటే 10 - 1 ఆన్సర్ 9 అన్నమాట. ఓకే, ఇంకో మోడల్ చూద్దాం. ఇక్కడ లెక్క చూడండి, కొద్దిగా డిఫరెంట్గా ఉంది చూడండి పాత లెక్కలతో కంపేర్ చేస్తే. ఇప్పుడు వరకు బైలో రూట్ వాల్యూ ఉండి కానీ ఇక్కడ రూట్ లేదు. చూడండి 1/3 - √8 - 1/8 - √7 + 1/√7 - √6 - 1/√6 - √5 + 1/√5 - 2. ఓకే, రూట్లో లేదు. మనం ఎప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఈ ఫార్ములా ఎప్పుడు కూడా 1 డిఫరెన్స్ ప్లస్ బిగ్ ప్లస్ ఆర్ మైనస్ స్మాల్ అన్నది కూడా ఎప్పుడు కూడా రూట్లో ఉన్న వాల్యూకి మనకి ఇది అప్లికేబుల్ అవుతుంది. అంటే మనం ముందు దీన్ని రూట్లో మార్చేసుకుందాం. మామూలు 3ని రూట్లో మార్చుకోవాలంటే √9, 2ని రూట్లో మార్చుకోవాలంటే √4. మామూలుగా ఈ రూట్లో వాల్యూకి అప్లికేబుల్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇందులో బిగ్ డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ 1 అంటే 1/1. ఇందులో బిగ్ నెంబర్ ఏది? బిగ్ నెంబర్ 9 అంటే 3. అంటే ఇక్కడ 3 వచ్చింది కదా, అది వేసుకోవచ్చు కదా డైరెక్ట్. అంటే జస్ట్ ఒక ఫార్మేట్ ఫాలో అవ్వాలి కదా, అందుకు 3. ఇక్కడ అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ వేసుకోవాలి. స్మాల్ ఎంత? √4 అంటే 2 అంటే ఆన్సర్ ఎంత? 5 అన్నమాట. ఓకే, ఇంకో లెక్క చూద్దాం. ఓకే, 5th లెక్క. కాకపోతే అన్నీ నేనే చెప్పేస్తే ఏం బాగుంటుంది? 1/√16 - 1/√16 - √15 - 1/√15 - √14 + 1/√14 - √13 - 1/√13 - √12 + 1/√12 - √11 - 1/√11 - √10 + 1/√10 - √9 = ఎంత? ఇది మీరు ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.